మరో కాంగ్రెస్ నేత టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి గులాబీ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. ఆమె నర్సాపూర్ ఎన్నికల సభలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే గులాబీ పార్టీలో చేరుతారన్న వ్యాఖ్యల్ని సునీత లక్ష్మారెడ్డి ఖండించారు. కార్యకర్తలు వదంతులు నమ్మవద్దని సూచించారు. అయితే ఇప్పుడు ఆమె గులాబీ గూటికి చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సునీత పార్టీ మారడానికి కారణాలేంటి? నిన్న మొన్నటి వరకు కూడా తను పార్టీ మారేదే లేదు అని చెప్పి అనౌన్స్ చేసిన ఆవిడ, కార్యకర్తలు వదంతులు నమ్మొద్దు అని చెప్పిన ఆవిడ ఈ రోజు సడన్ గా డెసిషన్ ఎందుకు చేంజ్ చేసుకున్నారు? ప్రతిభ గత కొన్ని రోజులుగా సునీత లక్ష్మారెడ్డి ఇష్యూ లోపల ఈ అంశం లోపల మనం చూస్తూ ఉన్నాం. సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆమె పార్టీ మారబోతున్నారన్న వార్తలు చాలా రోజులుగా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో తనపైన వస్తున్న ఏదైతే వార్తలు ఉన్నాయో వాటిని ఖండిస్తూ సునీత లక్ష్మారెడ్డి ఓ వీడియోని కార్యకర్తల కోసం పోస్ట్ చేయడం జరిగింది. తాను కార్యకర్తలకి అనుగుణంగా వారితో పాటే నడుస్తాను, ఏ పార్టీకి మారట్లేదు, మారాల్సిన అవసరం లేదు అని ఆమె ఆ వీడియో సందేశం లోపల కార్యకర్తలను ఉద్దేశించి ఆమె చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా సునీత లక్ష్మారెడ్డి ఇటు బీజేపీలో చేరబోతున్నారు, అదే సందర్భం లోపల టీఆర్ఎస్ వర్గాలతో టచ్ లో ఉన్నారన్న వార్తలు వచ్చాయి. బీజేపీలో మెదక్ ఎంపీ స్థానం నుంచి ఆమెను పోటీ చేయించాలని బీజేపీ పార్టీ భావిస్తూ వచ్చింది. ఆమె అభ్యర్థిత్వం కోసం ఆమెను కలవడం జరిగింది. పార్టీ సీనియర్ నేతలు దత్తాత్రేయతో పాటుగా ఇటు డీకే అరుణ కూడా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణ కూడా ఆమె నివాసానికి వెళ్లి హైదరాబాద్ లో స్వయంగా ఆమెతో చర్చలు జరపడం జరిగింది. కానీ సునీత లక్ష్మారెడ్డి మాత్రం ఏమాత్రం బయటపడలేదు, తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యం లోపల ఈ రోజు సీఎం కేసీఆర్ ని సునీత లక్ష్మారెడ్డి స్వయంగా కలవడం జరిగింది. గత కొంతకాలంగా పార్టీ లోపల ఆమె కొంత అసంతృప్తితో ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలం లోపల పరిణామాలను గమనిస్తూ ఉంటే ఇటు మెదక్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానానికి జరిగిన ఎన్నికల సందర్భంలో కానివ్వండి, ఇటు మెదక్ ఎంపీ స్థానానికి నామినేషన్ల పర్వం సందర్భం కానివ్వండి, ఎక్కడ కూడా ఆమె ప్రత్యక్షంగా పార్టీకి సంబంధించిన ఇటు నామినేషన్ లో పాల్గొనడం కానివ్వండి, అటు ప్రచార కార్యక్రమంలో ముందుకు వచ్చి కార్యకర్తలతో పాటుగా కలిసిన సందర్భాలు ఏవీ లేవు. ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీ మారుతారు, పార్టీతో అసంతృప్తిగా ఉన్నారన్న సంకేతాలు ఆమె ఇచ్చిందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏదైతే మీరు గతంలో డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి గత కాంగ్రెస్ క్యాబినెట్లలో వారంతా కలిసి సహచర మంత్రులుగా ఉన్న నేపథ్యం లోపల డీకే అరుణ బీజేపీలోకి రావాలని కొంత ఫోర్స్ చేసిన సందర్భం, అదే సందర్భంలో సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో మారాల్సిందిగా సునీత లక్ష్మారెడ్డిని కోరిన సందర్భం మనం చూసిన సందర్భం మనకుంది. అయితే ఈ నేపథ్యం లోపల మెదక్ ప్రాంతం లోపల బలమైన ఓటు బ్యాంకు, ముఖ్యంగా నర్సాపూర్ నియోజకవర్గ పరిధి లోపల సునీత లక్ష్మారెడ్డికి చాలా బలమైన ఓటు బ్యాంకు ఉందని చెప్పవచ్చు. వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆమె 99, 2004, 2009 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే రికార్డు ఆమె సొంతమై ఉంది. అదే సందర్భం లోపల మంత్రిగా ఇటు వైఎస్ఆర్, అదే సందర్భం లోపల రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో పనిచేసిన అనుభవం ఆమెకుంది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞురాలైన నాయకురాలు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే మంచిది, వస్తే వచ్చే టర్మ్ లోపల ఆమెకి పార్టీ నుంచి అవకాశాలను కల్పిస్తామని టీఆర్ఎస్ వర్గాలు ఆమెకు హామీ ఇచ్చినట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యం లోపల ఆమె ఏప్రిల్ 3వ తారీఖు రోజు సీఎం కేసీఆర్ నర్సాపూర్ లోపల మెదక్ పార్లమెంట్ కి సంబంధించిన ప్రచార సభ లోపల పాల్గొనబోతున్నారు. ఆ సభా వేదికగా సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యం లోపల మరి రేపు ఎల్లుండో ఆమె తన ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నట్టుగా సమాచారం. ప్రతిభ, అయితే ఈ రోజు నర్సాపూర్ సభలోనే ఆమె టీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే ఈ నేపథ్యంలో ఏదైతే కొంతకాలంగా సాగుతున్న ఈ చర్చకి ఆమె ఫుల్ స్టాప్ పెట్టదలుచుకున్నట్టుగా మనకి ఆమె సన్నిహిత వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సునీత లక్ష్మారెడ్డిని పార్టీ లోపలికి ఆహ్వానిస్తున్నారు. అనుభవజ్ఞురాలైన నాయకురాలు, మెదక్ ప్రాంతం లోపల తమ పార్టీలో ఉంటే అభివృద్ధి అంశం లోపల చాలా ముందుకు సాగవచ్చని ఆయన సునీత లక్ష్మారెడ్డితో కోరుతూ వస్తూ ఉన్న నేపథ్యం లోపల గత కొన్ని రోజులుగా ఆమె ఇటు బీజేపీయా టీఆర్ఎస్ అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో కొంత డోలాయమానంలో ఉన్న నేపథ్యం లోపల ఈ రోజు చాలా క్లారిటీతో ఆమె కేసీఆర్ ని వెళ్లి కలవడం జరిగింది. అక్కడే ఏదైతే వచ్చే 3వ తారీఖు రోజు